పూరా లోకల్. ప్రస్తుతం భారతదేశంలో సనాతన ధర్మానికి న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? సనాతన ధర్మం అని అంటే సహజంగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసాము, సనాతన ధర్మం అని అంటే సగం మందికి తెలియదు. ఇక్కడ అవును, సగం మందికి పైగే ఉన్నారు తెలియని వాళ్ళు. మన దగ్గర అఖండ భారతదేశం అని పిలవాలి దీన్ని. మన భారతదేశాన్ని అఖండ భారతదేశం అని పిలవాలి. కొంతమంది మనం ఈ మధ్య కాలంలో చూస్తే హిందుస్థాన్ అని, ఇండియా అని అనకూడదు, హిందువులంతా ఎక్కడి నుంచి వచ్చారు బతికారు అన్న వర్డ్స్ కూడా వింటూ ఉన్నాం. యాక్చువల్లీ మనం మాట్లాడాల్సింది ఏంటంటే అఖండ భారతదేశం అనేది మన ఇతిహాస పురాణాలలో రాసింది. ఇతిహాస పురాణాలు అంటే ఏంటి? ఇతిహాసం అంటే చరిత్ర. చరిత్ర ఎవరు రాశారు? ఋషులు. ఋషులకు ఎవరు చెప్పారు? మహారుషులు. మహారుషులకు ఎవరు చెప్పారు? యోగులు. యోగులకు ఎవరు చెప్పారు? మహాయోగులు. మహాయోగులకు ఎవరు చెప్పారు అని అంటే సిద్ధయోగులు. సిద్ధయోగులు అంటే వాళ్ళు ప్రత్యక్షంగా పరమాత్ముడితో మాట్లాడేవాళ్ళు. మనకు తెలిసింది, మన దగ్గర ఉన్నాయి కదా ఇవన్నీ. లైవ్ ఎగ్జాంపుల్, ఛత్రపతి మహారాజు గారు శివాజీ గారికి భవానీ మాతని ఒక ఖడ్గం ఇచ్చిందని ప్రూఫ్స్ ఉన్నాయి మన దగ్గర. అంటే మనం మాట్లాడుతుంది 16వ శతాబ్దం విషయమే. కానీ సనాతన ధర్మం అనేది భూమి అంటే వర్తులం అంటారు. వర్తులం అంటే భూమి మిత్ర. ఈ భూమి పుట్టినప్పటి నుంచి వర్ధిల్లుతూ, తర్వాత లేకపోతే దీన్ని విభజించుకుంటూ, పాలించుకుంటూ, తర్వాత 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 తరాలకి అందజేస్తూ వచ్చిన వాళ్ళు ఋషులు. ఇప్పుడు 100 సంవత్సరాల క్రితమే మన దగ్గర ఏమున్నది? ఋషి పరంపర ఉన్నది. 100 సంవత్సరాల తర్వాత ఏమైంది? ఎడ్యుకేషన్స్ అన్ని ఇప్పుడు మారాయి. మన దగ్గర మెకాలే సిస్టమ్ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ అనేది మెకాలే అనే ఒక వ్యక్తి పరదేశం నుంచి భారతదేశంలో వైవిధ్యమైన ఈ విద్య, ఇక్కడున్న దైవాధీనమైన శక్తులు, ఇక్కడున్న స్త్రీ పరంపర, ఇక్కడున్న ఋషి పరంపర, సనాతన ధర్మం యొక్క గొప్ప గొప్ప విషయాలన్నింటినీ కనుక్కొని ఇక్కడ నుంచి ఈ విద్య తీసుకుపోయి వాళ్ళ దేశానికి పరిచయం చేయాలని వచ్చాడు ఆయన. ఒక శతాబ్దంలో 18వ శతాబ్దంలో వచ్చినప్పుడు మన దగ్గర 7,35,000 ఋషి పరంపరతో నడుస్తున్న ఆశ్రమాలు ఉన్నాయి, అంటే గురుకులాలు ఉన్నాయి. అప్పుడు స్కూల్స్ అవే కదా స్వామి, ఇప్పుడు ఉన్నట్టుగా స్కూల్స్ కాదు. అప్పుడు అలా ఉన్నప్పుడు ఆయన గారు చెప్పిన మాటల్లా భారతదేశంలో ఉన్న పటుత్వాన్ని విభజించలేకపోయాడు. ఇక్కడ దైవానికి, భూమికి, చెట్టుకి, పక్షికి అన్నిటికీ మించి నమ్మకానికి, ప్రేమకి ఇంత విలువ ఉందే, వీళ్ళని ఎలా విభజించాలి అన్న ఒక వ్యూహం వేశాడు అనేది మన దగ్గర బుక్స్ కూడా ఉన్నాయి. మెకాలే సిస్టమ్ అనేది ఇప్పుడు వచ్చింది కాదు. ఆయన గారు ఏం చేశారు? మేము మా దగ్గర లండన్లోనో కేంబ్రిడ్జ్లోనో ఒక విశ్వవిద్యాలయం పెట్టాలన్న ఆలోచనతో వచ్చినప్పుడు ఇక్కడ ఇన్ని లక్షల ఉంటే ఆయన గారు తెచ్చింది ఏంటంటే విభజించేది తీసుకొచ్చాడు. ఎలా విభజించేది? వీళ్ళ దగ్గర పటుత్వం శాస్త్రం మీద పోవాలి, దైవం మీద వెళ్ళాలి, తర్వాత మెల్లిగా 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 సమాజంలో కొన్ని అవసరాల కోసం వీళ్ళు పని చేయాలి. అప్పుడు ఋషులు ఉండేవాళ్ళు, వ్యవసాయమే ఉండేది. ఇప్పుడు చూడండి, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఏరోనాటిక్స్, ఎన్నో నాటిక్స్ చదివినా కూడా జ్ఞానం కోసం చదవట్లేరే, డబ్బుల కోసమే ఉన్నది అంతే. జీతం కోసమే కదా మనం పనిచేస్తుంది. ఎవరైనా కోటి విద్యలు కూటి కోసమే. ఒకప్పుడు కూడా అలా ఉన్నా కూడా భూమిని కాపాడుకునే తత్వం ఎక్కువ ఉండేది మన దగ్గర. మహావీరులు, వీరులు, తర్వాత వీళ్ళందరూ యుద్ధం చేసింది దేనికోసం మీకు తెలిసింది. బాగా గమనిస్తే మన మీద పట్టు సంపాదించాలని వచ్చిన వాళ్ళందరికీ మనము గుణపాఠం నేర్పించాం. ఇదే ఇప్పుడున్న శాస్త్రం మిత్ర. సనాతన ధర్మం గురించి తెలిసిన వాళ్ళు, సనాతన ధర్మం గురించి పాటించాల్సిన వాళ్ళు సనాతన ధర్మం గురించి ఏం చెప్తున్నారు ఇప్పుడు అని అంటే, సనాతన ధర్మం అనేది ఎవరు పాటించాలి, సనాతన ధర్మం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, అసలు సనాతన ధర్మానికి శక్తి ఏంది? సనాతన ధర్మానికి శక్తి అసలు ఎవరికి తెలియదు. సనాతన ధర్మం అనేది శక్తి. ఆ శక్తి ఏ శక్తి అనేది కూడా ఎవరికి తెలియదు. ఇక్కడ నేను ముమ్మాటికి ఇప్పుడు శివరుద్ర సాధు, నేను చాలా ఒక 150-200 ఛానళ్ళకి ఇంటర్వ్యూకి ఇస్తాను, కానీ ఇంటిని నా వస్తాయి కదా స్వామి. మీరు ఎవరినైనా అడిగి చూడండి, సనాతన ధర్మం అనేది ఎవరి యొక్క ఆధీనంతోనే నడుస్తుంది, ఎవరికి తెలియదు ఇక్కడ. అలాంటప్పుడు ఎలా చాటింపులు చేసేసి మన సనాతన ధర్మం గురించి వేరే ఎవరో వచ్చి తక్కువ చేస్తూ ఉన్నా కూడా మనందరం ఐక్యంగా ఎందుకు ముందుకు పోలేకపోతున్నాం? నిన్న మొన్న న్యూస్ మొత్తం చూస్తే ఎవరో ఏదో అయ్యిందన్న విషయమే తప్పితే భారతీయులు, ముఖ్యంగా అఖండ భారతీయులు, మనందరిలో ఉన్న ఐక్యత ఎందుకు లోపిస్తున్నది? కారణం ఏంటంటారు? ముఖ్యంగా ఇక్కడ కారణాలు ఏంటంటే, ఐక్యత లోపించడానికి విద్య అర్హతకు మించి నాలెడ్జ్ ఉంటుంది మన దగ్గర. విద్యనేమో ఏరోనాటిక్స్, బీటెక్స్, ఎంటెక్స్ విషయాలు. శాస్త్రం మీద ఏ విధంగా మాట్లాడగలడు ఆయన? మాట్లాడలేడు. కానీ మాట్లాడుతున్నారు సనాతన ధర్మం గురించి.
పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి మాట్లాడిన వ్యక్తి కాళికామాత గురించి మాట్లాడగలుగుతాడు. కాళికామాత గురించి తెలిసిన వాడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి మాట్లాడలేడు. అంటే కాలజ్ఞానాన్ని రాసిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిదే ఈ మధ్య నడుస్తుంది. ఇప్పుడు ఛత్రపతి శివాజీ గురించి మాట్లాడాలి అని అంటే నువ్వు సనాతన ధర్మంలో పుట్టి పెరగాల్సిన అవసరం లేదు. ఇక్కడ సనాతన ధర్మంలో ఉన్నావు కాబట్టి నీ పుట్టుక భారతదేశంలో ఉంది కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఒక ఛత్రపతి శివాజీ, ఒక సంభాజీ మహారాజు, లేకపోతే ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమాదేవి, ఇలా కొంత మన దగ్గర కొన్ని కారణాల చేత ఈ రోజు ఊపిరి పీల్చుకుంటున్నాం కదా. ఇప్పుడు పాటించాల్సిన వ్యక్తులంతా పీఠాధిపతులు, మఠాధిపతులు కదా, గురువులు, సద్గురువులు. మరి పీఠాల నుంచి బయటికి ఎందుకు వెళ్ళట్లేరు? దీని అర్థం ఎవరు తేవాలి? ఇప్పుడు ఒక గురువు వచ్చాడు, ఒక సభ మాట్లాడారు, సభ మాట్లాడి వెళ్ళిపోతే గురుతత్వం అయిపోయిందా? పాటింపులంతా చెయ్యాలి కదా ప్రజలు. ఒకప్పుడు రాజ్యంలో ఒక చిన్న అంశం ఏదన్నా విడుదల చేశారనుకోండి, ఈ విధంగా పాటించండి అని అంటే అందరూ పాటించేవాళ్ళు. వాస్తవమే కదా. అలా రాజ్యం చాలా సుభిక్షంగా ఉండేది. మొట్టమొదటి రాజ్యాన్ని సువిస్తారంగా పరిపాలించిన మహానీయుడు శ్రీకృష్ణ దేవరాయలు. అంటే స్వామి ఇప్పుడు ఎందుకు అలా పాటించట్లేదు అంటే కారణం ఇప్పుడు రాజకీయాలు వచ్చినాయి, పార్టీగా విడిపోయారు. వచ్చాయి రాజకీయాలు అనేది, పార్టీలు అనేది వేరు. రాజకీయం అనేది రాజుల నుంచి వచ్చిన ఒక క్రియా ప్రక్రియ. రాజకీయంలోనే పేరుంది, రాజుల నుంచి వచ్చింది. రాజులకు అప్పుడు పాలించేవారు, అప్పుడు రాజుల్ని కూడా ప్రజలే ఎన్నుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా ప్రజలే ఎన్నుకుంటున్నారు కదా శంకర. అవును, అంటే పార్టీలు పాలిస్తున్నాయి కదా. మరి ప్రజలను ఎన్నుకోవడానికి అవకాశం ఇచ్చిందా లేదా? ఇచ్చిండు. మరి అవకాశం ప్రజలదా, రాజకీయ నేతలదా? ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? ప్రజల చేతిలోనే ఉంది. కానీ ప్రజలు కొంతమందికి కొమ్ము కాస్తున్నారు కదా, కొమ్ము కాస్తున్నారు కాబట్టి సనాతన ధర్మంలో మీరు అన్నట్టు కొమ్ము కాసే పద్ధతి ఎలా ఉంటదంటే స్వామి, కలియుగం మునగబోతుంది. నువ్వు ఎంత కొమ్ము కాసినా, నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా, రాళ్ళు పాలు కావాల్సిందే, ఆ గుడులు గోపురాల కిందకి చేరాల్సిందే, రానున్న తరం మునిగిపోవాల్సిందే. ఇదే కదా కలియుగంలో ఉంది. కలియుగం మునగబోయేదే. ఇప్పుడు త్రేతాయుగం, ద్వాపరయుగం, సత్యయుగం, దేవుళ్ళున్న యుగాలు ఇవి. దేవుళ్ళున్న యుగాలే మునిగినాయి మిత్ర. మానవ శరీరం ఎత్తిన మనం మునుగుతున్నామా, మునిగిపోతున్నామా, అసలు మునుగుతామా మునగలేమా అన్న డౌట్ లో ఉన్నారు కదా వీళ్ళంతా. కాబట్టి ఇదైతే ఖచ్చితంగా ముగింపు, చర్య ముగింపే. కానీ న్యాయం, ధర్మం అనేది సనాతన ధర్మం పాటించాలి కదా. మీరు అన్న ప్రశ్న ఏంటంటే సనాతన ధర్మం అనేది కాపాడబడుతుందా, వరదిల్లుతున్నదా, లేకపోతే దాన్ని ఎవరైనా జోహార్లు చెప్తున్నారా, లేకపోతే జై అంటున్నారా? అధికారం కోసం సనాతన ధర్మాన్ని వాడుకుంటున్నారు. అమ్మమాటికి ఈ ప్రశ్న నేను ఒప్పుకుంటాను. ఒక సాధు సంతుల చేత అధికారం ఉన్న ఒక రాష్ట్రం ఎలా ఉంది ఇప్పుడు మీరు చూడండి. ఒక సాధువు చేతిలో ఉన్న రాష్ట్రం ఎలా ఉంది మీరు చూసారుగా. ఏ రాష్ట్రం అది? ఇప్పుడు ఒక సాధువుల చేతిలో ఒక రాష్ట్రం ఉంది, యోగి ఆదిత్యనాథ్ దగ్గర. రాష్ట్రం ఎలా ఉంది? ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ అంటే యూపీకి చాలా మందిని చూస్తే పానీపూరి అమ్మేవాళ్ళు, లేకపోతే ఏదో అమ్మేవాళ్ళు, గుట్కా పాన్ తినేవాళ్ళు, లైట్ గా చూస్తారు కదా. 100 రూపాయలకి మర్డర్ చేసేవాళ్ళు. దేశం మొత్తం గట్టిగా మాట్లాడుతుంది అని అంటే ఒక సాధు పాలిస్తున్నాడు అని చెప్పేసి. ఇప్పుడు ఒక పాలనలో మీరు అన్నట్టుగా అధికారి కూడా బలంగా ఉన్నాడు మన దగ్గర, కానీ నిర్ణయాలు లేవు కదా శంకర. నిర్ణయాలు చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మన దగ్గర ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన గారు చెప్తేనే కదా నువ్వు ఏదైనా శాసించగలవు. ఇప్పుడు అక్కడ నుంచి రావాలి మార్పు అని అంటే మనము కూడా, ప్రజలు కూడా ఆ విధమైన రీతి నీతి మీద కనబడుతూనే వస్తుంది. సనాతన ధర్మం అనేది పాటించాలి, చెయ్యాలి అని అంటే సాధువుల వల్లనే ఎందుకు అవుతుంది? మాట ఒక పౌరుడిగా నీకు లేదా సనాతన ధర్మం? ఇప్పుడు చాలా మంది ఛానళ్ళు చూస్తున్నారు, వాళ్ళకి లేదా సనాతన ధర్మం అంటే సనాతన ధర్మం అనేది యావత్ భారతదేశమే కాదు ప్రపంచం మొత్తంలో పుట్టిన పశువుకి కూడా హక్కు. ఇదే సనాతన ధర్మం. అంతేగాని మానవ శరీరం ఎత్తిన వాళ్ళకి సనాతన ధర్మం గురించి లేదు శంకర. మానవ శరీరం ఎత్తిన వాడే సనాతన ధర్మం పాటించాలంటే గుర్రాలు ఎందుకు, గోపురాలు ఎందుకు, మళ్ళీ తర్వాత ఏనుగులు ఎందుకు, ఒంటలు ఎందుకు, పులులు ఎందుకు, సింహాలు ఎందుకు? మరి యుద్ధంలా మనుషులే ఒకళ్ళు కూడా ఓడాలి కదా. సనాతన ధర్మంలో పశువులు కూడా బాధ్యత స్వీకరిస్తాయి. ఇప్పుడు అలాగే ఎన్ని గుర్రాలు ఉన్నాయి మన దగ్గర చెప్పుకోదగ్గ గుర్రాలు, ఎన్ని ఏనుగులు ఉన్నాయి మన దగ్గర చెప్పుకునేటి, ఎన్ని సింహాలు, ఎన్ని పులులు, ఎన్ని నెమలు ఉన్నాయి చెప్పుకునేటి, ఎన్ని సర్పాలు ఉన్నాయి, ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నాయి అంటున్నాం కదా. ఇవన్నీ ఎందుకంటే సనాతన ధర్మం అనేది మిత్ర రక్తంలో అణువు చెప్పగలిగే ఒకే ఒక్క నాలుక మానవ శరీరం. మిగతాయి పాటిస్తున్నాయి, మనం పాటిస్తున్నామా లేదా అనేది మన నాలుక ద్వారా తెలుస్తుంది కదా. సనాతన ధర్మాన్ని అసలు పాటించాలి అన్న వర్డ్కి సనాతన ధర్మం అనేది బ్రహ్మ మానస పుత్రులు. సనాతన ధర్మం అనే వాళ్ళు నలుగురు. చాలామంది తెలియాల్సింది ఏంటంటే సనత్ కుమారులు, సనత్ జాతులు, తడు సనక, సనంద, ఈ నలుగురు వచ్చేసి బ్రహ్మ మానస పుత్రులు. ఈ బ్రహ్మ ఎవరు అసలు? బ్రహ్మ రాత రాస్తాడు. బ్రహ్మ భార్య ఎవరు? సరస్వతి మాత. అంటే నాలుక మీద ఉందని అంటే చదువు కదా. జ్ఞానం లేని వాళ్ళకి సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి ఎలా వస్తుంది? మీరు గమనించాల్సిన విషయం. సనాతన ధర్మంలో నీకు తెలిసిన పదాలన్నీ వాడేసేసి తెలివితో మాట్లాడినప్పుడు నీ మాట పటుత్వంతో ప్రజలు మారాననుకోండి, నీ నాలుక మీద బ్రహ్మ మానస పుత్రులు కూర్చున్నారని అర్థం. సనాతన ధర్మం
మతమా కులమా అసలు ఏంటి అది? సనాతనం అనేది వర్తులం, నీకు మొదటే చెప్పాను. సనాతన ధర్మం అనేది బ్రహ్మ మానస పుత్రుల యొక్క పుట్టుక. అది అంటే బ్రహ్మ మానస పుట్టుక వాళ్ళ పుట్టుక అని ఎందుకు అంటున్నామంటే, ఒక వ్యక్తి జన్మిచ్చాడు అనుకో శంకర, అంటే ఇది హిందువులకు మాత్రమే సంబంధించి అలా ఉండదు. సనాతన ధర్మం అని అంటే ఆది బీజం లేనిది అనమాట. అంటే ఆది బీజం అనేది ఎలాంటిదంటే మిత్ర, ఒక చెట్టు, పశువు కూడా చెట్టు కింద నీడ తీసుకోవచ్చు. అవును. సనాతన ధర్మం అంటే భూమి, సనాతన ధర్మం అని అంటే వర్తులం, భూమి అంటే ధరణి. భూమి అని అంటే మీరు అంటున్నట్టుగా జగత్కారకులందరూ మనందరికీ ఇచ్చిన ఒక కమ్మని పండు. దాన్ని ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు పీక్క తింటున్నారు. పరమాత్ముడు ఏమన్నాడంటే దాన్ని ఒక పద్ధతిగా కోసుకొని ఒక పద్ధతిగా తినేసి మళ్ళీ అక్కడ ఇంకో చెట్టు పెడితే మళ్ళీ పెరగాలి. అంటే భూమి అయితే వర్తులం అంటే భూమి అయితే ఒక తటస్థంగా ఉంది కదా. సనాతన ధర్మం అంటే పుట్టింది. అది దానికి ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, ఎవరితో పుట్టింది అనడానికి లేదు. భూమి ఎన్నో కోట్ల సంవత్సరాల చరిత్ర అంటారు, ఎన్నో లక్షల చరిత్ర అంటారు. ఇప్పుడు బైబుల్ చూస్తే 2000 సంవత్సరాల చరిత్ర అంటారు, ఖురాన్ చూస్తే 1500 చరిత్ర అంటారు, హిందుత్వం చూస్తే 7 లక్షలు 8 లక్షల చరిత్ర ఇట్లా చెప్తాం కదా. ఎన్నో సంవత్సరాల విషయం రాసింది మన దగ్గర. రాసిన దాంట్లో మొట్టమొదట అత్యంత విలువగా మాట్లాడే పురాతనమైన పురాణమే శివపురాణం. పురాణాలలో అన్నిటికంటే ద ఓల్డెస్ట్ మన దగ్గర ఉన్న అంటే ఒక పవిత్రమైన పుస్తకం ఏదంటే శివపురాణం. ఎందుకంటే మొట్టమొదటి యుగములో రాసింది శివుడి గురించి. ఆ తర్వాత ఎన్నో యుగాలు వచ్చాయి. చాలా మందికి తెలియదు సనాతన ధర్మం అనేది మీరు అంటున్నట్టుగా మతమా కులమా ధర్మమా కాదు. సనాతన ధర్మం అనేది భూమి స్వామి. ఈ భూమికి మనం ఏం చేశాము